హాయ్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్. ఈరోజు మా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 5 ఎగ్స్ వేసుకోవాలండి. ఇదిగోండి నేను ఎగ్స్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లోనే. పైన నురుగు రావాలండి. బాగా అయిపోకూడదు, రోస్ట్ అవ్వకూడదు. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే వైట్ కలర్ అన్నట్టు అవుతుంది కదండి. అప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి దీని ప్రాసెస్. హాఫ్ బాయిల్డ్ మెథడ్ అంటారు కదా, అలా చేయాలి. ముక్క రబ్బరు టైప్లో అన్నట్టు అయిపోవాలండి ఎగ్ అంతాను. ఆ టైంలో దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వేరొక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో 1/2 టీ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ ఆనియన్, చూడండి 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యారెట్. కావాలంటే దీనిలో మీరు టమాటా ఇంకా వేరే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితేనే బాగుంటుందండి. నేను అందులో ఇంకా ఎక్స్ట్రా ఏమీ వెజిటబుల్స్ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇవి రోస్ట్ అయిపోయినాయి. అంటే మరీ బ్రౌన్ కలర్లో వచ్చేంత కాదు, ఇది జస్ట్ ఇలా ముక్క పట్టుకుంటే కట్ అవుతుందా లేదా అన్నట్టు కింద రోస్ట్ చేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. రుచికి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ నేను సాల్ట్ వేస్తున్నాను. నేను 5 బాయిల్డ్ ఎగ్స్ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. అంటే ఒక 3 మెంబర్స్కి సరిపడా అన్నట్టు నేను రైస్ చేస్తున్నానండి. పిల్లలు మళ్ళీ కావాలని అడుగుతారు కాబట్టి నేను ఎక్కువ చేసుకుంటాను. మీకు క్వాంటిటీ ఎంత సరిపోతుందో చూసుకుని ఇప్పుడు మనం పులిహోర తాలింపు ఎలా రాస్తామో అలా అనమాట. చూడండి ఇది కొంచెం రోస్ట్ అయినాక, ఆల్రెడీ రోస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ముందుగా ఎగ్ను బీట్ చేసుకున్నాం కదండి, ఆ ఎగ్ను అంతా దీనిలో వేసేద్దాం. చూడండి నేను ఎగ్ అంతా వేసేసాను. ఒకసారి పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. దీంట్లో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఏది ఉండదండి. జస్ట్ ఇవే వెజిటబుల్స్ అండ్ ఎగ్స్. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే పిల్లలకి స్పైసీ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎండుమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఈ ఎండుమిర్చిలో కొంచెం 1/2 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ పెప్పర్ పౌడర్ వేస్తానండి. ఇది ఇంకొంచెం కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మన ఎగ్ టోస్ట్ చేసినప్పుడు మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో మనం రైస్ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి నేను రైస్ వేసేసుకున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఎండుమిర్చి వేసాము కాబట్టి ఆ స్పైసీ సరిపోతుంది. జీలకర్రలో కూడా దాని ఘాటు దిగుతుంది, ఇది సరిపోతుంది. చూడండి గాయస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది రైస్లో ఇలా తిన్నప్పుడు నిమ్మరసం వేసుకోవచ్చు, లేదంటే ఒక ఆనియన్ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టండి. ఇంకెప్పుడు మసాలాలు మాత్రం వేయద్దు, ప్లీజ్ అవాయిడ్, ప్లీజ్ కిడ్స్ అండి. మసాలాలు లేకుండా ఇలా ఈజీగా ఓన్లీ వెజిటేబుల్స్తో ఎగ్స్తో పెట్టండి. పిల్లలు మళ్ళీ అడుగుతారు. ప్లీజ్, థ్యాంక్ యూ. టుడే మా కిడ్స్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ వెజిటేబుల్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.